మరి బీచ్కి షార్ట్స్ వేసుకొని రాక ప్యాంట్స్ వేసుకొని వస్తారండి. సో వెల్కమ్ టు మై వ్లాగ్. ఫస్ట్ టైం వ్లాగ్ ట్రై చేస్తున్నా. అంటే అన్ని షార్ట్స్ వీడియో చేస్తున్నా కానీ ఒక్క వ్లాగ్ కూడా అప్లోడ్ చేయలేదు నేను. అయితే ఈ వ్లాగ్ సన్సెట్కి వెళ్తున్నా. సన్సెట్ ఎక్కడంటే బ్రిడ్జ్ అల్ అరబ్ దగ్గర. మన దుబాయ్లో బ్రిడ్జ్ అల్ అరబ్ 7 స్టార్ హోటల్ ఉంది, అది ఫేమస్. అక్కడ నుంచి సన్సెట్ బాగా కనిపిస్తుంది. ఇప్పుడు 5 అవుతుంది, మీకు సన్ అలాగే కనిపిస్తున్నాడు కదా, చక్కమంటాడు. ఒక 1 అవర్లో డౌన్ అవుతాడు అనుకుంటా. అప్పుడు లోపల నేను రీచ్ అవుతా అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు వల్కోస్లో ఉన్నా. ఆల్కోల్ నుంచి రీచ్ అవుతా అనుకుంటున్నా, చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. అయితే ఇంకా సన్ కిందికి వెళ్ళలేదు. అయితే బీచ్లో పబ్లిక్ చాలామంది ఉన్నారు. నేను లొకేషన్ చూస్తున్నా, ఇప్పుడు లొకేషన్లో ఎక్కుతున్నా ఎక్కడ నుంచి వీడియో మంచిగా వస్తా అని చెప్పేసి. అయితే ఇది స్టాండింగ్ ఓషన్ ఉంది ఇక్కడ నుంచి స్టాండ్ ఇక్కడ స్టాండ్ చేసి వీడియో తీస్తే బాగా వస్తుంది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 5:40 అవుతుంది. ఈ టైంలో సూర్యుడు ఎలా కనిపిస్తున్నాడో చూడండి. పబ్లిక్ ఎక్కువ అవుతూనే ఉన్నారు, కొంచెం వస్తూనే ఉన్నారు ఇంకా బీచ్కి. ఇక్కడ మ్యాక్సిమం ఎక్కువనైతే అందరూ షార్ట్స్లోనే ఉన్నారు. ఒక్కళ్ళు ఇద్దరు పాయింట్ మీద కనిపిస్తారు, దాంట్లో నేను ఒక్కడిని. మరి బీచ్కి షార్ట్స్ వేసుకొని రాక ప్యాంట్స్ వేసుకొని వస్తారా? నేనంటే ఏదో వ్లాగ్ తీద్దామని వచ్చినా కానీ. మీరు ఇక్కడ ఈ డిఫెండర్ వెహికల్ చూస్తున్నారా? ఇది 2 అంకెలతో, అంటే 2 నంబర్తో కలిగి ఉన్న నంబరు. ఇది ఇక బాగా పైసలు ఉన్నది అన్నట్టు. ఎందుకంటే ఈ వెహికల్కు పెట్టే పైసలే వీళ్ళు నంబర్కు పెడతారు. అసలు వెహికల్ 2 వస్తాయి. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 5:50 అవుతుంది. వెహికల్ చూస్తున్నారా? ఇది లైఫ్ గార్డ్ వెహికల్. అండ్ అక్కడ రూమ్ ఉంది చూడు, ఇది లైఫ్ గార్డ్ రూము. అక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు ఎంతమంది లోపలికి వెళ్తాడు, ఎంతమంది బయట ఉన్నారు అని చెప్పేసి. ఈ బీచ్లో వచ్చేసి లైఫ్ గార్డ్ క్వార్టర్స్ 3 ఉన్నాయి, ఇది ఒకటి. అండ్ ఇలా కొంచెం ముందుకు వస్తే ఇది ఇంకొకటి. దానంతర ఇక్కడ కొంచెం జూమ్ చేసుకొని చూసుకుంటే అది అనిపిస్తుంది 3వది. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 6 అవుతుంది. చూస్తున్నారు కదా, ఎల్లో అండ్ ఆరెంజ్లో మిక్స్లో కనిపిస్తున్నాడు సూర్యుడు. ఇప్పుడు టైం వచ్చేసి 6:05 అవుతుంది. సూర్యుడు ఇంకా కిందికి వెళ్తున్నాడు. డౌన్ అయ్యే కొద్ది ఇంకా వ్యూ అనేది బాగా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు మొత్తం సూర్యుడు ఆల్మోస్ట్ డౌన్ అయిపోయిండు, రెడ్ కలర్లోకి వచ్చిండు. వీడియోలో ఎలా వస్తున్నాడు ఎలా, కానీ నాకైతే ఇక్కడ నుంచి అయితే రెడ్ కలర్లో కనిపించేస్తున్నాడు. చూసే కొద్ది ఇక్కడ ఇంకా పబ్లిక్ ఎక్కువనే అవుతున్నారు. అయితే ఇక్కడ ఈ వ్యూ పాయింట్ కదా, ఇక్కడ నుంచి ఎంతోమంది వీడియోలు తీసుకుంటున్నారు. చూడండి, పక్షులు మాత్రం ఎలా ఎగురుతున్నాయి చూడండి. పక్కనే కెమెరాలు స్టాండింగ్లో పెట్టారు, పెద్ద పెద్ద కెమెరాలు ఉన్నట్టున్నాయి. హైపర్ లిప్స్లో రికార్డ్ అవుతున్నట్టున్నాయి. అయితే అలా రికార్డ్ అవుతూ కూడా ఆటోమేటిక్గా ఫోటోలు తీస్తున్నాయి, చక్ అనే సౌండ్స్ కూడా వచ్చేస్తున్నాయి. అయితే నేను కూడా ఒక వీడియో తీశాను, అలాగే ఫార్వర్డ్ చేసి పెట్టాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది అదే. ఈ వీడియో చూడండి, సన్ పైన కిందికి వెళ్తుంటే ఎంత బాగా కనిపిస్తుందో తెలుసా? మీరు క్లారిటీ మంచిగా చూడండి. దీని గురించే కదా ఇక్కడ దాకా వచ్చి వీడియో తీసింది. సన్సెట్ అయిపోయింది. ఇప్పుడు నేను బీచ్ దగ్గర ఉన్నా, వీడియో తీస్తా అనుకుంటున్నా, కానీ అలౌడ్ ఉంటుందో లేదో తెలియదు. కానీ ఇక్కడ నేను సెల్ఫీ వీడియో మాత్రమే తీస్తున్నా. పక్షులు ఎంత బాగా ఎగురుతున్నాయి. నెలల సప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది.
ఈవినింగ్ టైంలో లైట్ చాలా బాగా కనిపిస్తుంది. బ్లూ కలర్ లైట్ వేసిరా అక్కడ. ఇది వచ్చేసి బ్రిడ్జలర్, ఇది జుమ్మేరా హోటల్. ఇక్కడ నుంచి చూడండి, ఈ టైంలో అసలు ఈవినింగ్ టైంలో లైట్ వేసిన తర్వాత ఎంత క్లియర్గా ఎంత బాగా కనిపిస్తుందో కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే నా వీడియో లైక్ చేసి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.